రైతుల పరంగా ఎలా ఉందంటారు? రైతులు ఎప్పుడు నష్టపోయే మనుషులేనమ్మా. రైతుకి అసలు ఏం ఉపయోగం లేదు. రైతుకి పంటగా ఏం రూపాయి రాదు. ఏదో పొలాల రేట్లు పెరిగి మనిషి హ్యాపీగా ఉంటాడు తప్పితే పంటగా పురుగు మందుల వల్ల కానీ రేట్లు లేకపోవడం వల్ల కానీ గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల కానీ ఎవడూ హ్యాపీగా లేడు. దళాలు హ్యాపీగా ఉన్నారు. మాడికాయలు మేము అమ్మితేనే రూపాయి కొనరు, అక్కడ 10 రూపాయలు మేము కొనుక్కొస్తాం. మరి యూరియా కూడా దొరకట్లేదు అనేసి అంటున్నారు. మరి కొంటున్నారు మరి అక్కడ మీరు గవర్నమెంట్ ఏమో యూరియా దొరుకుతుందని చెబుతుంది. మరి అక్కడ సొసైటీ దగ్గర ఉంటున్నారు మరి మనుషులు యూరియా కోసం వెయిట్ చేస్తున్నారుగా. మరి అదెట్లా నిజమే మరి అన్నమాట. మరి ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా యాత్ర చేస్తూ ఉన్నారు, యూరియా దొరకట్లేదు రైతులకి అని. కాదమ్మా, నేను చెప్పింది అదే. మరి యూరియా దొరుకుతుందని గవర్నమెంట్ చెబుతుంది, దొరకట్లేదని అక్కడ సెంటర్కి వెళ్ళు, అక్కడ సొసైటీ దగ్గరికి వెళ్ళు. యూరియా కోసం మనుషులు వెయిట్ చేస్తున్నారు కదా, మరి దొరకనట్టే కదా. ఇప్పుడు లైన్లో ఉంచాలని దొరకనట్టే కదా. ఇప్పుడు ఇదివరకు మందు కోసం వెయిట్ చేశారు జగన్ ఉండగా, ఇప్పుడు మందు ఫ్రీ అయిపోయింది. అట్లా ఫ్రీ అయితే మీకు చెప్పంగా జనం లైన్లో ఉంచబట్టే కదా. ఇప్పుడు అక్కడ రైతులు లైన్లో ఉంచుంటున్నారు. ఉంచుని బట్టి ఉండదుగా. మనం ఫేక్ అంటే చెబుతాం, మన ఊళ్ళో కనపడుతుంది కదా, కళ్ళ మంది కనపడుతుందని చెబుతాం. ఉందా లేదా పక్కన పెట్టు, ఉందని చెబుతుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ లైన్లో ఉంచుంటున్నారు కదా యూరియా కోసం, మరి లేనట్టే కదా. యూరియా ఫుల్గా వచ్చిందని అన్నారు, రమ్మన్నట్టు చూపిద్దాం. మీరు వెళ్ళండి సొసైటీ కాడికి వెళ్ళి ఎంతమంది లైన్లో ఉంచున్నారో చూడండి. అది మరి ఈరోజు రైతులు పోరుబాటు కూడా చేస్తారో మరి. యూరియా మెయిన్ రైతులకి అందుబాటులో ఉంటేనే కదా ఎరువులన్నీ. ఎరువులు లేని రైతు ఏం చేయగలుగుతాడు? 5 ఎకరాలకి 2 కట్టలు 3 కట్టలు ఇస్తున్నారంట యూరియా. అదే లైన్లో నుంచోవాల్సి వస్తుంది పని మానుకొని. అది మరి రైతు భరోసా వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి. వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, కొంతమంది రాలేదు. అవన్నీ అంటే ఆ ప్రాబ్లంలో ఉంటాయి. అది వేరు, అది తీసేయి. అందులో రైతుకి సబ్సిడీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇస్తే రైతు ఏదైనా చేయగలుగుతాడు. గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి? గిట్టుబాటు ధర ఏడుంది? ఏది లేదు కదా. గిట్టుబాటు ధర ఏడుంది? పలానా దానికైనా ఉందని చెప్పండి. మామూలుగా మనం కొనేదానికి నిజమా నూనె ప్యాకెట్లకే ఉల్లిపాయలు అన్నిటికీ పెంచారు. మరి రైతుల దగ్గర ఉల్లిపాయలు కొనాలంటే 6 రూపాయలు 7 రూపాయలకి 7 కేజీ 25-30 రూపాయలు అమ్ముతున్నాడు. రైతులు కూడా అడుగుతా ఉన్నారు. మరి అవును, 7 రూపాయలు 8 రూపాయలు కేజీ రైతు దగ్గర. మరి మన లోకల్కి వచ్చేళ్ళకి 50 రూపాయలు అమ్ముతున్నారు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అదే రైతు బజార్కి పోయినా 22-23 అమ్ముతున్నారు. 8 రూపాయలు ఎక్కడ, 23 రూపాయలు ఎక్కడ? మరి రైతులను ఆదుకుంటా ఉన్నామని ప్రభుత్వం చెప్తాను. ఏంటి ఏం ఆదుకుంది? ఒక రైతు భరోసా పోయిన సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం మోడీ గారి 2000, వీళ్ళు ఒక 5000 7,000 వేశారు. కల్లులు దుడిచారు. సబ్సిడీలు వేయి నీకు పెద్దానికి విత్తనాల మీద. సబ్సిడీ ఇస్తున్నాడు అమ్మా. ఇస్తున్నాడు అంటే సబ్సిడీ ఇప్పుడు కడితే కానీ ఎప్పుడుకో ఇస్తున్నాడు. రైతు దగ్గర కట్టించుకుంటే 80 రూపాయలు ఎంత కట్టించుకున్నాడు, 20 రూపాయలు కట్టించుకొని 80 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు. కాడితే ఇక అవ్వట్లా, పని అవ్వట్లా. మెయిన్ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కానీ వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెబుతున్నారు. అదంటే పైనుంచి యాప్లు ఓపెన్ అవ్వలేదండి అది చెబుతున్నారు. అది గతంలో కూడా బాగానే ఉండేది. రైతు భరోసాకి వెళ్తే మన పలాంత కావాలంటే టక్కన ఉండేవాళ్ళు. ఇవాళ యాప్ అదంటే యాప్ ఓపెన్ అవ్వట్లేదండి, మేమేం చేయం సార్ అంటున్నారు. యూరియా దొరకట్లేదా, వీళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఏమంటారు? సొసైటీ కాడికి వెళ్ళి తెలిసిద్దిగా నీకు. దుష్ప్రచారం చేస్తున్నారా, సజావుగా దొరుకుతున్నాయా అనేది. ఇప్పుడు ఇక్కడ సొసైటీ గోడౌన్ ఉంది, ఆడకి వెళ్తే తెలిసిద్ది కదా. లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు వచ్చింది యూరియా. వీళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు రైతులని. వస్తుంది రాకపోవడానికి కారణం ఈ యూరియాలో 10% వాడకం తగ్గించుకుంటే 3,000 కోట్లు సబ్సిడీ భారం తగ్గిద్ది. 1,500 కోట్లు నీకు ఇస్తాను, నువ్వు దేనికైనా వాడుకో అని మోడీ అన్నాడు. 1,500 కోట్లు చంద్రబాబు నాయుడుకి ఇస్తామంటే కళ్ళ పండగ. లెక్క అడగనంటే ఇంకా పండగ. అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి వడ్డీకి అడగపోతే అంత ఆనందంగా ఉంటాడు. మర్చిపోయాడు, 36 నెలలు అయింది, నోటు కూడా వెళ్ళిపోయింది అన్నట్టు అంత పండగ. అందుమూలంగా యూరియా టైట్ వచ్చింది. ఇప్పుడు అందరూ ఎగబడేదానికి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసాడు. అసలు ఇటు సజావుగా ఫస్ట్ నుంచి ఉంటే ఈ ఇబ్బంది ఎందుకు వచ్చేది? ముందు ఉందా ఎప్పుడన్నా? రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్తాను. సుఖ సంతోషాలు ఏమన్నా తప్పదుకమ్మా. 60 నెలలు ఏడుతూ ఉండాలిగా. ఎందుకని అలా వేసారుగా, మరి మధ్యలో దిగమంటే దిగడగా. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నట్టుగా ఇక్కడ రీకాల్ విధానం అని లేదుగా. ఇప్పుడు ఆడు ఎదవనుకో మధ్యలో దింపే విధానం ఉంది, ఆ మధ్యలో ఇటు లేదుగా. ఎక్కాక ఆడితే 60 నెలలు దొక్కించుకోవాల్సిందే, తప్పదు. వరి పంట కూడా వేయొద్దు అనేసి కూడా ఈ మధ్య వరి పంట ఇప్పుడే 10 ఏళ్ళ నాడే చెప్పాడు బాబు. మీరు మాగాడి పోగాడు వేసి మాగాడి వేస్తున్నారని అప్పులు తెచ్చి నోట్లు రాసి వడ్డీలు పెంచుకొని చెట్లు గురేసుకెళ్ళొద్దు, నాకులాగా ఏదో ఒకటి పీక్కోండి అన్నాడు. ఆడి తప్పలేదు ఆ విషయం మా అని చెప్పాడు. మాకు తెలియక ఏం చేయాలో తెలియక రియల్ ఎస్టేట్ చేయడం రాక ఇట్టాగే నోట్లు రాసి అప్పులు చేసి
వేస్తా ఉన్నాం మరి. అది మరి రీసెంట్గా రైతు భరోసా కూడా వేసాడు కదా, అందరికీ వేసాం అన్న రైతులకి అనేసి చెప్తా ఉన్నారు. అందరికి పడలా, చాలా మందికి పడలా. మరి అందరికి ఉన్నాయి అనేసి కూడా చెప్తా ఉన్నారు. ఏముంది, ఆడికి 3 పేపర్లు ఉన్నాయి, రాసుకుంటాడయ్యా అందరికి పడ్డాయి అని. పడినోడికి తెలిసిద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చాడు 3 ఏళ్ళ కాడికి, సార్ ఇచ్చారు 4 ఏళ్ళ కాడికి. 4,63,000 మందికి ఈయన ఇవ్వాల. మరి 4,63,000 మంది ఉసూరమంటారుగా. 4,63,000 ఇంటూ 3 ఎంత, ఈడు పెంచిన 1000 ఎంత, ఇంకా ఆడికే మిగులుతున్నాయిగా. మరి ఇంకా ఆడిచ్చేది ఏంటి? వాళ్ళని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టేసుకొని వాళ్ళు తీసుకున్నారు గతంలో అనేసి కూడా చెప్పాడు కదా, మొన్న రీసెంట్లీ కూడా అన్నాడు కదా. వికలాంగులు కాదు వాళ్ళు. అదేలే, వికలాంగుడో కాదో తెలిసిద్దిగా. కాలో చెయ్యో మైండ్ మానసిక వికలాంగుడు ఏదో ఒకటి తెలిసిద్దిగా. సరే వయసు అనుకో 60 ఏళ్ళలో కాదనేది టెస్ట్ చేయాలి. వికలాంగుడిది ఏమన్నా డైరెక్ట్ కనపడతాడు కాడు. యూరియా దొరుకుతుందా లేదా మీకు? దొరకట్లా, మాకు దొరకట్లా. నిజమే. ఎదుగో పొద్దున వచ్చి ఇక్కడ కూర్చున్నాం, ఇదే అసలు దొరకట్లా. అది అదివరకే దొరికేది, ఇప్పుడు దొరకట్లా. అంతమంది జగన్ పరిపాలనలో దొరికేది, ఇది ఈ ప్రభుత్వంలో మటుకు ఏం దొరకట్లా. వాటికి 2వ కోట వేయాల్సిందే ఇలా తిరుగుతున్నాం పొద్దున సాయంత్రం. గుడదల ఏరియాకి లేదంటున్నారు, అది అర్బన్, అది పాస్బుక్లు దానికి ఉండవు. అది మాకు ఏరియా దొరకట్లా. మరి ఎంతమంది రైతు భరోసా కేంద్రాలు అప్పుడు వచ్చినాయి, జగన్ పరిపాలనలో వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఏమేమి బాగున్నాయి జగన్ ప్రభుత్వంలో? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఏరియా దొరకట్లా ఈ ప్రభుత్వంలో. పాస్బుక్లు కావాలంటే అదేమో పాస్బుక్లు ఉండవు. గుడదల ఏరియాకి పాస్బుక్లు ఉండవు. నున్న ఏరియాకి 13 ఏరియాకి ఉంటాయి, అవేమో దానికి ఉండవు. ఈ డిమాండ్ దొరకట్లా. కట్ట కంటే ఎక్కువ ఏమంటున్నాడు. 5 ఎకరాలు ఉంది, ఒక కట్ట 5 ఎకరాలు ఎట్ట చల్లుతాం చెప్పు? ఒక కట్ట 5 ఎకరాలు ఎట్ట చల్లుతాం? ఎకరానికి ఒక కట్టాన్ని కూడా వేయాలి. 5 కట్టలు కావాలి 5 ఎకరాలకి. మరి ఇప్పుడు ఇస్తా ఉన్నారా 5 కట్టలు ఒకటే? కూర్చుంటాను, కూర్చోమన్నారు. ఆధార్ కార్డులు అంటున్నారు, పాస్బుక్లు అంటున్నారు. అది మధ్యకాలం రైతు భరోసా వేశారు కదా, మీకు వేసారా? మాకు రాలే. సొంత పొలాల్లో ఉన్నోళ్ళకి వస్తుంది కానీ కౌలు ఉండోడు పొలాలకి ఏమైంది లేదు. కౌలు పొలాలకు రాలా. అంతకుముందు అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఎవడు గెలిచిన అంతే, ఏ ప్రభుత్వం వచ్చిన అంతే. అది చేస్తా ఈ చేస్తాను అంటారు. ఈ బొంగో ఎవడో చేయడు. రెక్కల మీద ఓట్ల కోసం మటుకు బాగానే వస్తారు, బాగానే వేయించుకుంటారు. మా మొహాలు ఎంకూడ చూడరు. ఏరియా మాత్రం కొద్దిగా టౌన్ వచ్చింది కానీ అన్ని మునకట్లు బాగానే సహకరంగా అందుతున్నాయి రైతులకి. బాగా అంటే బ్లాక్ని మరి అమ్ముదిగుతున్నారు, ఎట్టగో మరి దొరకలేదు కదా. లైన్లో నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది కదా, అది ప్రాబ్లం. అదే కానీ అన్నీ బాగానే ఉన్నాయి. రైతులు బాగానే ఉన్నాయి. వర్షాలు బాగానే పడుతున్నాయి, పంటలు బాగానే పడుతాయి, బాగానే ఉన్నాయి. గిట్టుబాటు ధర లేదనేసి చెప్తాను. గిట్టుబాటు ధర అంటే ఎంతవరకే గిట్టుబాటు ధర? మీరు తినేవాడు తినాలా? పెంచితే తినేవాళ్ళు ఏమంటారు, ఇంత పెంచారా అంటారుగా. అది అవి ఎప్పుడు ఉండే సాధ్యం, అది మామూలుగానే. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఏదో పొలాలు వేస్తూనే ఉంటారుగా. పొలాలు అయిపోతే బాగోదుగా, అప్పుడు ప్రతి జాగ్రత్తగా అందిస్తాడని పొలాలు వేస్తూ ఉంటారు. అది వేసారుగా, వచ్చింది. 5,000 మోలీ 2,000. 20,000 అంటే ఒకసారి ఎట్టేస్తారు, 3 సార్లు 3 దెబ్బలుగా వేస్తారు. ఒకసారి వేస్తానికి అక్కడ ఉండాలిగా. అంటే ఒకటి ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు కరెంటు బిల్లు మాత్రం ఎగస్ట్రా బాగా ఫుల్గా పడిపోతుంది. మాకు మొన్న పోయిన నెలలో 1,570 రూపాయలు ఇస్తే మొన్న 2,460 రూపాయలు వచ్చింది ఒక్కొక్క మీటర్కి. 3 మీటర్లు ఉన్నాయి మా బిల్డింగ్కి. మరి ఇదోనా ఈ పెరిగిపోతున్నాయి కోరిక, రీడింగ్ పెరిగిన కొద్దికి వేసేసేస్తున్నారు. ఇది బాగా ప్రాబ్లం ఉంది. చెప్పాడు మరి అదాని మరి ఇంకా వేస్తున్నాడు. మరి వీళ్ళందరికీ ఇవ్వాలి డబ్బులు. ఇవన్నీ ఆడ తెచ్చిస్తాడు, ఇవన్నీ ప్యాకెట్లు కానీ వీటికని మరి రాజధాని అని మరి ఇవన్నీ ఆడ తెచ్చిస్తారు. రైతుల దగ్గర ఇట లాక్కుని మళ్ళీ రైతులకే వేస్తున్నాడు. అది కరెంటు బిల్లు మాత్రం అంతా దారుణం. అది ఇప్పుడు 100 యూనిట్లకి లేదన్నాడు ఆడు. 100 యూనిట్ పైన మనకి ఇవ్వాలి బిల్లు. మొత్తానికి కలిపి రేటింగ్ పెరిగిన కొద్దికి ఇంకా వేస్తుంది ఎక్కువ.
ఇంకా ఎవరు వస్తారు? రైతులకు ఎవరికి ఇచ్చాడు? ఇచ్చానని చెబుతున్నాడు టీవీలో. ఎవరికి ఇచ్చాడు అసలు? రైతు భరోసా కూడా వేశారు కదా, అది చెబుతున్నాడు మా టీవీలో. వేసింది ఎవరికి చెప్పాలిగా. అది గతంలోనే బాగుందండి. లేకపోతే లేకపోయినా పిల్లల మొదలు చక్కగా చూసుకున్నారు. మరి ఇప్పుడే అందరూ ఏడుతున్నారు పిల్లలు చూసుకు పంపాలన్నా ఏది పంపాలన్నా. మరి తల్లికి వందనం అనేసి వేశారు, ఎంతమంది అవన్నీ మనకు తెలియదు. తల్లికి వందనం వీళ్ళకి వందనం. పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి నీకైనా 1500, నీకు 1500. ఎవరికి వేశారు 1500? ఎవరికి వేసాడు? 10 మందిని కనాలి అన్నాడు. కాదు మీరు 4-5 కనండి అన్నాడు. ఆడు కొడుకు ఒకటి గంట ఎందుకు? ఆడు 4 పుట్టించుకోవచ్చుగా. మరి ఆ మాట లేదా? మరి వేయాలిగా. ఒకళ్ళ తెల్లని చెప్పమాను వేసాడని. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆనందంతో ఉన్నారు. అవి చెప్తారండి. ఆనందం ఎండిపోతుంది వాళ్ళకి. అది మా అట్టకాయలు ఉన్నాయి. మా అట్టకాయలు అట్ట ఎండిపోతున్నాయి, అట్ట ఎండిపోతున్నారు వాళ్ళు. కొనడానికి ఒకళ్ళు రావట్లే మాకు. వైసీపీ ఉన్నప్పుడు 30 ఏళ్ళు వెనక్కిపోయింది రాష్ట్రము. ఏం బాగా అప్పుడే బాగుంది. వీళ్ళు చెప్పుకుంటే సరిపోయిందా? ఆయన ఉండాలి. కరోనాలో టైంలో ఈయన చంద్రబాబు ఉంటే ఎంతమంది తెచ్చేవాళ్ళు? దాన్ని ఆలోచించండి. ఆయన ఆసుపత్రి అన్ని చూపించాడు. డబ్బులు పోనీ ఏం పోనీ. అది మరి ఈరోజు యూరియా దొరకట్లేదు రైతులు. యూరియా అంటే కాగితాలు ఏమన్నారు? అరకట్టిస్తాడంట. అరకట్టిస్తే ఏం సరిపోతుంది రైతుకైనా? ఏడ దొరుకుతుంది? బయట బ్యాగ్ అమ్మ దిగుతుంటే మంత్రులు ఏడ దొరుకుతాయి? దొరుకుతా ఉన్నాయి. ఏం దొరుకుతుందా? ఇద్దరుగా అరకట్టిస్తున్నాడు. అదిగో మళ్ళీ 500-1000 రూపాయలు అమ్మ దిగుతున్నారండి బయటికి. మరి అది చెప్పరే. అదైనా మీరు వేస్తున్నారైనా పేపర్లో 500-1000 రూపాయలు కట్ట బయట అమ్మ దిగుతున్నారంట. ఆ పుకారు ఎక్కువైంది.